ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శుభ సందర్భంలో మన ముందుకు ఇచ్చేశారు. వారికి స్వాగతం చెబుతున్నది ఈ సభ. అట్లాగే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, అలాగే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, అలాగే పొలిట్ బ్యూరో సభ్యుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మన ప్రియతమ నేత పుష్పాలంకరణ చేస్తారు, నివాళులు అర్పిస్తారు. జాతీయ పార్టీ అధ్యక్షులు పార్టీ సభ్యత్వాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి గ్రామ పార్టీ అధ్యక్షులు మీరు వెళ్ళి కూర్చోండి అన్న, దయచేసి. థ్యాంక్ యూ. మేము స్థానాల్లో కూర్చున్నాను. థ్యాంక్ యూ. బాబోద్దయ్య గారు అంత కూర్చోండి సార్. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ సార్ వేదిక మీద. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు వారి అధ్యక్షతన సభ్యత్వాన్ని మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తారు. వారు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలో అందరిలో చూస్తూ ఉన్నారు, జూమ్లో చూస్తూ ఉన్నారు. వారందరి సమక్షంలో వారందరూ జేజేలు పలుకుతుండగా ఇప్పుడు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. ఆత్మకూరు ఉండవల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా వేదిక పక్కిరండి. ఆత్మకూరు ఉండవల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు అడ్మించారు. ఇద్దరేనండి, మీ ఇద్దరు. ఆత్మకూరు ఉండవల్లి అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు మాత్రమే తమ్ముడు. మండల పార్టీ అధ్యక్షులు అండి.
చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం ఎన్టీఆర్ లోకేష్ బాబు గారి నాయకత్వం. అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆయన సభ్యత్వాన్ని చూపిస్తున్నారు మనందరికీ. ఆ సభ్యత్వం కార్డు అదంతా కూడా ఆ రకంగా వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఇప్పుడు మీరు చాలా సులభంగా మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్, టీడీపీ వెబ్సైట్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? పార్టీ కార్యకర్తలకు వచ్చే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి కార్యకర్తకు గతంలో 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉండేది. ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీమాను 5 లక్షలకు పెంచారు. కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఇప్పటి వరకు చూస్తే తెలుగుదేశం పార్టీ సంక్షేమ విభాగం ద్వారా 120 కోట్ల మేర ప్రమాద బీమా అందించారు. కార్యకర్తల కుటుంబాల్లోని 1672 మంది విద్యార్థుల చదువుకు సుమారు 2,35,00,000 ఆర్థిక సహాయం అందించారు. విదేశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు, చదవాలనుకునే వారికి కూడా కలిపి సుమారు 180 మందికి అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు. పార్టీ స్కిల్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ విభాగం ద్వారా 2,437 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా 2,000 మందికి శిక్షణ ఇచ్చి వారిలో 850 మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పించారు. మరో 200 మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించారు. ఇలా కేవలం 100 రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించి పార్టీ సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తలకే కాదు, వారి కుటుంబాలకు కూడా పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. కార్యకర్తల కోసం ఇంతగా ఆలోచించే పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే. మరింకెందుకు ఆలస్యం? వెంటనే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకోండి. నా పార్టీ తెలుగుదేశం అని గర్వంగా చెప్పండి. అంతేకాదు, 4 దశాబ్దాలుగా తెలుగువారి అభ్యున్నతి కోసం నిరంతరంగా కృషి చేస్తోన్న తెలుగుదేశం పార్టీని అనుక్షణం కంటికి రెప్పలా అండగా నిలుస్తున్నారు కార్యకర్తలు. అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మీ సాయం కోరుతోంది తెలుగుదేశం పార్టీ. పార్టీ సభ్యత్వాన్ని తీసుకునే సమయంలో 100 రూపాయల సభ్యత్వ రుసుముతో పాటు మీకు తోచిన మొత్తంగా విరాళాన్ని అందించండి. స్వచ్ఛందంగా, పారదర్శకంగా జరిగే ఈ కార్యక్రమంలో మీరు అందించిన విరాళానికి రసీదును పొందడం మర్చిపోవద్దు.